వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. A few minutes later. పలు హింసాత్మక చిత్రాల సృష్టికర్త రివెంజ్ నాగేశ్వరరావు గారితో ముఖాముఖి. నాగేశ్వరరావు గారు నమస్కారం. నాగేశ్వరరావు గారు, స్టోరీ సిట్టింగ్ లకి పూరి జగన్నాథ్ గారు పటాయి వెళ్తారు, రాజమౌళి గారు రాజస్థాన్ వెళ్తారు, మరి మీరు ఎక్కడికి వెళ్తారు? చల్లపల్లి జైలుకి. వాట్? ఎస్, నేను స్టోరీ సిట్టింగ్స్ క్రిమినల్స్ తోటే కూర్చుంటాను. అదేంటండి, డైరెక్టర్ రైటర్స్ తో కూర్చోవాలి కానీ క్రిమినల్స్ తో కూర్చోవడం ఏంటి? నాకు రైటర్స్ తో సింక్ అవదు, క్రిమినల్స్ తోనే కనెక్ట్ అవుతాను. మీరు పనిచేసే ప్రతి హీరోయిన్ తోనూ అఫైర్స్ పెట్టుకుంటారంట, నిజమేనా? ఇట్స్ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్. ఆఫ్ ద స్క్రీన్ మా కెమిస్ట్రీ వర్కౌట్ అయితేనే ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ వర్కౌట్. హత్తి నెత్తురు సినిమాలో విలన్ క్యారెక్టర్ మాఫియా డాన్ క్రేజీ రోబోట్ ని పోలి ఉంటుందని చెప్తున్నారు, నిజమేనా? ఎస్, దేక్సా. అంటే సినిమాలో అతని గురించి మీరు చూపించిందంటే మీ అందరికి క్రేజీ రాబర్ట్ పెద్ద డాన్, బట్ నా రీసెర్చ్ లో తేలింది ఏంటంటే వాడు ఫన్నీ ఫీల్, బ్రోకర్, జోకర్, లాఫర్, డాఫర్. యాక్చువల్ గా వాడు ఇనిషియల్ డేస్ లో ముసలిదానికి మసాజులు చేస్తుండేవాడు. బ్యాడ్ టైం వచ్చిన బాస్ బకెట్ తనేస్తే వీడికి టైం కలిసి వచ్చి డాంకీగా డాన్ అయ్యాడు. మరి అతని దగ్గర నుంచి మీకు థ్రెటనింగ్ కాల్స్ ఏం రాలేదా? ఒకసారి ఫోన్ చేసి 4 కోట్లు అడిగితే నడుమెత్తంతానని చెప్పాను. సార్, మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. పొట్టోడికి దోలు తీరిపోయింది.